బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ముద్రగడ. అయితే అప్పటి నుంచి కూడా చికిత్స తీసుకుంటూ అలానే ఉన్నారు. కాపు ఉద్యమ నేతగా ఆయనకి పేరుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. తీవ్ర అస్వస్థతకి కూడా గురయ్యారు కొద్ది రోజుల క్రితం. ఇప్పుడు ఆయన కన్నుమూసినట్లుగా సమాచారం అందుతోంది. ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ముద్రగడ. కొద్ది రోజుల క్రితమే తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపు సంఘం నాయకుడు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పనిచేసి 2014 నుండి కూడా కొంతకాలం ఏ పార్టీలోనూ చేరకుండా ఉన్నారు. తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో 2024 మార్చి 16న వైసీపీలో చేరారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకి గురయ్యారు ముద్రగడ పద్మనాభం. అయితే ఆయన మృతి చెందారు. తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు. కాపు ఉద్యమ నేతగా ఆయనకి పేరుంది. హైదరాబాద్ సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా ఆయన కన్నుమూశారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మా ప్రతినిధి సాయి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్, కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకి కూడా గురయ్యారు. అప్పటి నుంచి కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ వార్త వినాల్సి వస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? సౌజన్య మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాసేపటి క్రితమే మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. రెగ్యులర్ గా ఆయన ట్రీట్మెంట్లు, చెకప్లు చేయించుకుంటున్న పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఈ ట్రీట్మెంట్ సంబంధించి ఆయన బాడీ సహకరించుకోవడం, మరొక వైపు వయసు రీత్యా కూడా తన ఇబ్బంది ఉందని డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగా ప్రతిపాడు నుంచి 1978లో తొలిసారి ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ తరఫున మంత్రిగా పనిచేశారు. మరొక వైపు కాకినాడ ఎంపీగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం చివరిసారిగా పోటీ చేసిన పరిస్థితి. పెద్దాపురం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత రాజకీయాలను వదిలి కాపులకు రిజర్వేషన్లు కల్పించారు. అదేవిధంగా తన సామాజిక వర్గం కోసం పూర్తి స్థాయిలో ఫైట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే ఆయన తిరిగి పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చిన పరిస్థితి. వైసీపీలో చేరి ప్రస్తుతం ఏదైతే గత 3 నెలల కింద వరకు కూడా ఆయన యాక్టివ్ గా ఉన్న పరిస్థితి. గతంలో ఏది ఎట్లా ఉన్నా కానీ కొండబద్దలకు వచ్చినట్టు మాట్లాడడం, దానికి సంబంధించి కూడా ఒకవేళ ఏదైనా ఛాలెంజ్లు, సవాళ్లు రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అయినప్పటికీ కూడా దాన్ని స్వీకరించడం, అదేవిధంగా రెగ్యులర్ గా ఏ గవర్నమెంట్ ఉన్నా, అదేవిధంగా ఏ పార్టీలో ఉన్నా దానికి సంబంధించి ఆయన ప్రశ్నించడం, మరొక సామాజిక వర్గ పరంగా కూడా యాక్టివ్ గా ఉండడం జరుగుతుంది. అంటే గత కొంతకాలంగా ఆయనకు వయసు రీత్యా ఉన్న ఇబ్బందులు, మరొక వైపు ట్రీట్మెంట్ కు ఆయన శరీరం సహకరించకపోవడం వల్లనే దీనికి సంబంధించి ఇట్లాంటి విధమైన పరిస్థితులు ఉన్నాయని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో కన్నుమూసినట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి తిరిగి తమ గ్రామం కెర్లంపూడి తీసుకురావడానికి ఆ కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే కెర్లంపూడి ఆయన సొంత ఊరు కెర్లంపూడి నుంచి ఆయన ఇప్పుడు మొదటి నుంచి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. దానికి అనుగుణంగానే కెర్లంపూడిలో దానికి సంబంధించి చివరి అంత్యక్రియలు ఏర్పాట్లు చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది కాలం నుంచి కూడా ఆయన పొలిటికల్ గా, అదేవిధంగా ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న పాలిటిక్స్ లో చాలా తక్కువ మంది యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతానికి అయితే చాలా మంది ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండడం, అదేవిధంగా రాజకీయాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ముద్రగడ పద్మనాభం మాత్రం మొదటి నుంచి కూడా ఆయన 1978లో తొలిసారి జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలవడం, ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ ఇట్లా పార్టీలో పనిచేయడం, కాకినాడ ఎంపీగా పనిచేయడం, మొదటి నుంచి కూడా ఆయన పార్టీలతో సంబంధం లేకుండా రిలేషన్ ఉండడం, మరొక వైపు కమ్యూనిటీ తరఫున కూడా గతంలో టీడీపీ ప్రభుత్వం ఆ సమయంలో ఉన్నప్పుడు కూడా కమ్యూనిటీ పరంగా తునికి సంబంధించి తునిలో ఒక కాపులకు సంబంధించి కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో ఆయన దానికి అనుగుణంగానే మొదటి నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. ఏ విషయాన్ని కూడా ఎట్లా ఉన్నా కూడా ఆయన
పార్టీలతో సంబంధం కమ్యూనిటీ పరంగా మాట్లాడడం, మరొక వైపు ఏదైనా ఏ విషయాన్నైనా సూటిగా చెప్పేయడం, అదేవిధంగా లేఖలు రాయడం. ఒకవేళ ప్రభుత్వంలో కావచ్చు, అదేవిధంగా పార్టీలో ఏదైతే గతంలో చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర చూశారు, దానికి అనుగుణంగా ఏవైనా తనకు నచ్చని విషయాలు దాని లేఖల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తూ వస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఆయన చాలా సిన్సియర్ గా ఉంటారు. ఏదైనా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ గా చెప్తూ ఉంటారని కూడా ఆయనకు సంబంధించి ఒక డిస్కషన్స్ అయితే ఉన్నాయి సౌజన్య. అంటే సాయి సుధీర్ గతేడాది సరిగ్గా ఇదే నెలలో ఆయన పూర్తిగా కోలుకోవడం కష్టమని కూడా ఆయన సన్నిహిత వర్గాల నుంచి మనకు సమాచారం కూడా వచ్చింది. అంటే ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో అప్పట్లోనే కాపు ఉద్యమ నేతలు, వైసీపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఏంటి అప్డేట్స్ ఏంటి? అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, గత ఏడాది కూడా ఆయన కాకినాడలో కావచ్చు, ఆ తర్వాత హైదరాబాద్ బెటర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా పార్టీ పరంగా కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కొంచెం అనుమానాలు వ్యక్తం చేశారు. ఈయన ఈ వయసులో ఇటువంటి ట్రీట్మెంట్ సంబంధించి డయాలసిస్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా ఇతర కంప్లైంట్ సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన శరీరం సహకరించలేదని డాక్టర్లు చెప్పినప్పుడే వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేయడం, అదేవిధంగా ముద్రగడ ఆరోగ్యం గురించి ఇబ్బందులు పడిన పరిస్థితి. కానీ అప్పటి నుంచి కూడా రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ చెకప్ హైదరాబాద్ వెళ్ళడం, దానికి సంబంధించి పార్టీ పరంగా కూడా ఎప్పటికప్పుడు ఫాలో చేయడం, మరొక వైపు రెగ్యులర్ గా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన డయాలసిస్ సంబంధించి, మరొక వైపు ఇతర ఇబ్బందులకు సంబంధించి కాకినాడలో కాకుండా హైదరాబాద్ లో రెగ్యులర్ గా చెకప్ చేస్తూ వస్తున్నారు. దానికి అనుగుణంగానే ఆయన కోలుకున్నారు. గతంలో కూడా ఈ మధ్య కాలంలో 3 నెలల కిందటి వరకు కూడా ఆయన యాక్టివ్ గా ఉన్నారు. పార్టీకి సంబంధించి పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జరిగిన ధర్నాల్లోనూ, అదేవిధంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే కార్యక్రమాల్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సీజన్ కాకపోయినప్పుడు కూడా తన సొంత నియోజకవర్గం ప్రతిపక్ష నియోజకవర్గానికి ఆయన కుమారుడు కోఆర్డినేటర్ గా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. తనకు సంబంధించిన ఆయన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా స్వయంగా ఆయనే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. దానికి అనుగుణంగానే ఆయన మాట్లాడుతూ వాళ్ళతో కూర్చుని వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏ టైంలో వస్తే వాళ్ళకి ఆయన దానికి సంబంధించి లంచ్ టైంలో వస్తే లంచ్, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ టైంలో వస్తే బ్రేక్ఫాస్ట్ స్వయంగా వడ్డిస్తారని ముద్రగడ పద్మనాభంకు ఈ గోదావరి జిల్లాలోనే పేరు. కానీ దానికి సంబంధించి